కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉంటూ ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా మరో దఫా మహమ్మారికి అవకాశం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు విస్తృతంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉంటూ ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేయడం, ట్రేస్ చేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా మరో దఫా మహమ్మారికి అవకాశం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. కోవిడ్ నియంత్రణపై అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తోందన్నారు. 32 దఫాలు ఇంటింటి సర్వే చేసి డేటా సేకరించారని, కోవిడ్ అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారని అన్నారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.36% కాగా రాష్ట్రంలో 99.21% ఉంది. మరణాల రేటు దేశంలో 1.37% అయితే మన దగ్గర 0.7% మాత్రమే ఉందని పేర్కొన్నారు. Moving on to the first topic, that is COVID-19. దీనికి సంబంధించి I need not mention that so far we've been doing an extremely good job. In fact, 32 rounds of house-to-house survey jarigindi. Iroju, as we speak, we're conducting 32nd round of house-to-house survey. So దీనికి సంబంధించి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. There is a new variant we speak about that is being recently spoken about. Different names people are giving it. But whatever that is, Omicron or Omicron, whatever that is. So that is a new variant that is seeing the light of the day, which requires a little bit of caution because of its ability to percolate at a faster pace than any other variant. So ఈ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ కొంచెం గార్డెడ్గా ఉండాల్సిన అవసరము, గార్డెడ్గా ఉండాల్సిన పరిస్థితి కొంచెం ఇస్ రిక్వైర్డ్. జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ అన్ని జాగ్రత్తలు కూడా దయచేసి తీసుకోవాల్సిందిగా ఆల్ ది కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్. Tracking and tracing of these people, especially foreign returnees, that is very, very important. Please make sure that every foreign returnee is monitored. They've got to, you should leave no stone unturned in ensuring that these people are properly monitored. You would have to know where they are. You would have to know how they are doing. You just cannot afford to just let them loose, which could actually result into another pandemic. So please make sure that every foreign returnee is closely monitored. 15.60 lakh houses construction అనేది జరుగుతా ఉంది. విజయవాడలో అఖండ చిత్ర బృందం పర్యటించింది. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. దర్శకులు మంచి కథతో వస్తే మల్టీ స్టారర్ చేస్తారని బాలయ్య స్పష్టం చేశారు. విజయవాడలో అఖండ చిత్ర బృందం సందడి చేసింది. ఇంద్రకీలాద్రిపై బాలకృష్ణ, బోయపాటి దుర్గగుడిని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి బాలకృష్ణ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అఖండ ఘన విజయం సాధించడం పట్ల బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా అఖండ అని, అమ్మవారి ఆశీస్సులతో ప్రేక్షకులు విజయాన్ని అందించారని బాలకృష్ణ పేర్కొన్నారు. అఖండ విడుదలై ఘన విజయం సాధించాక ధైర్యం వచ్చిందన్న బాలకృష్ణ, దర్శకులు ముందుకొచ్చి కథ నచ్చితే మల్టీ స్టారర్ చేస్తానని తెలియజేశారు. సాధించి పెట్టిన అమ్మవారి దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ప్రేక్షక దేవుళ్ళు అంతా కూడా ఈ సినిమాని ఎంతో ఘన విజయం చేశారు. చాలా రోజుల తర్వాత ఓ పెద్ద సినిమా రావడం, మళ్ళీ తండోపతండాలుగా సకుటుంబ పరివార సమేతంగా
అందరూ సినిమాకి వచ్చి భక్తి పారవశ్యంలో ఆనాడు నందమూరి తారక రామారావు గారు భక్తిని కాపాడారు. అలాగే ఈరోజు మళ్ళీ ఈ సినిమా ప్రజల్ని ప్రేక్షకుల్ని వాళ్ళు ఒక భక్త పారవశ్యంలో తీసుకెళ్ళి మనమేంటి, మన సనాతన ధర్మం ఏంటి అనేది మరొకసారి రుజువు చేసిన సినిమా మన అఖండ. ఈ సినిమాని మరి ఇంత ఘన విజయం చేకూర్చిన ప్రేక్షక దేవుళ్లకు నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు. ఎంత కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఏదైనా దైవ బలం ఉండాలి. మనం చేసే పని మీద మనకి శ్రద్ధ, మనకు అకుంఠిత దీక్ష ఊని ఆ పని మనం చేపడితే తలపడితే ఏ పనైనా సరే ఆశీస్సులతో తప్పకుండా అది విజయం అవుతుంది అన్నదానికి ఒక ఉదాహరణ మన అఖండ సినిమా. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా ఇంత ఘన విజయంగా ప్రదర్శింపబడుతుంది. సో ఈ సినిమా ఇంత ఘన విజయం మాకంటే చలనచిత్ర పరిశ్రమకు ఇతర ప్రేక్షక దేవుళ్లకు మరొకసారి ఊపిరి పోసి, సినిమా అంటే మంచి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఈ చిత్రం ఇంత విజయవంతం చేసి దాన్ని నిరూపించిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ రోజు మేము ఎంత ప్రిపేర్ అయ్యామండి. నిర్మాత గారు మా మిర్యాల రవీంద్రరెడ్డి గారు ఆ రోజు చాలా దీని గురించి సుదీర్ఘ చర్చించుకున్న అందరం, దర్శకులు బోయపాటి గారు, శ్రీనివాస్ గారు అందరం కూడా అని ఎంతో ధైర్యంగా మన మిర్యాల రవీంద్రరెడ్డి గారు ఏదైతే అది అయింది. మన సినిమా బాగొచ్చింది, మనం సినిమా విడుదల చేద్దాం అని ఆ రోజు ఆ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడం జరిగింది. మరి వాళ్ళ ప్రభుత్వం ఏదో అంటుంది, మళ్ళీ జియో అంటుంది, మళ్ళీ అది కోర్టు వాళ్ళేమో సుప్రీంకోర్టు వాళ్ళని అంటే మళ్ళీ వీళ్ళేదో మళ్ళీ ఇంకా దానికి అప్పీల్కి వెళ్తూ ఉంటున్నారు. ఏమైనా మనం అఖండ సినిమా మేము ధైర్యంగా అప్పుడున్న పరిస్థితుల్లో విడుదల చేయడం జరిగింది. దానికి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మా నిర్మాత గారు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మా సినిమా మీద నమ్మకం, మా ప్రేక్షక దేవుళ్ళ మీద నమ్మకం, అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా అది విజయం సాధిస్తుంది. ఎన్నో ఏళ్ళు అయింది సాధించింది. అప్పుడు జనం కూడా ఎంతో ఎదురు చూస్తారు సినిమాల కోసం. అటువంటి తరుణంలో ఎవడు వాళ్ళు వస్తే మనం వెళ్దాం, లేకపోతే వాళ్ళు వస్తే మనం వెళ్దాం అన్న ఈ సందిగ్ధంలో ధైర్యం చేసి ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. మా పని మీద మా నమ్మకంతో, అమ్మవారి ఆశీస్సులతో సినిమా విడుదల చేయడం జరిగింది. ఇంత విజయం సాధించాం. సినిమాని గెలిపించిన ప్రతి ప్రేక్షకులకి నా నమస్కారం అండి. ఈ సినిమాని ఈరోజు ఇంత అద్భుతంగా ఆదరించి పరిశ్రమకు ఊపిరి పోసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఆ కృతజ్ఞత తెలియజేసుకోవడం కోసం ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఇది దేవుడు ఇచ్చిన హిట్ అండి. మేము ఓన్లీ తీసుకున్నాం, దట్స్ ఇట్. సో అందుకనే అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలవనున్నారు. ఇటీవల గవర్నర్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ గవర్నర్ను కలిసి పరామర్శించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ రాజ్ భవన్ వెళ్లనున్నారు. ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ను సీఎం జగన్ పరామర్శించనున్నారు. నవంబర్ 17న ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గత నెల 23న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 28న మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో తరలించారు. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో స్థానికంగా ఉన్న ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గవర్నర్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ గవర్నర్ను కలిసి పరామర్శించనున్నారు. టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ నిర్వహించే మదర్సాపై వక్ఫ్ బోర్డు అధికారులు దౌర్జన్యం, రాజకీయ కక్ష సాధింపారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
వైసీపీ నేతల కక్ష సాధింపు చర్యలకు గుడి బడి అనే వ్యత్యాసం కూడా లేదా అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు విద్యనందిస్తున్న మదర్సాను సీజ్ చేయడం దుర్మార్గమన్నారు. టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ నిర్వహించే మదర్సాపై వక్ఫ్ బోర్డు అధికారులు దౌర్జన్యం రాజకీయ కక్ష సాధింపేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కక్ష సాధింపునకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, మదర్సాలపై దాడులకు పాల్పడుతూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. వైసీపీ నేతల కక్ష సాధింపు చర్యలకు గుడి బడి అనే వ్యత్యాసం కూడా లేదా అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు విద్యనందిస్తున్న మదర్సాను సీజ్ చేయడం దుర్మార్గమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజూ రాష్ట్రంలో ఏదో ఒక చోట మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, మదర్సా స్థలాలపై ప్రభుత్వం కన్నుపడిందని ఆయన ఆరోపించారు. వేలాది ఎకరాల వక్ఫ్ భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని, దురుసుగా వ్యవహరించిన వక్ఫ్ బోర్డు అధికారి మహబూబ్ బాషాపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మదర్సాను యథావిధిగా కొనసాగించాలన్నారు. విజయవాడ చెడ్డీ గ్యాంగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి 4గురిని బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ గుజరాత్, మధ్యప్రదేశ్కు పంపగా ఫుటేజ్లోని చెడ్డీ గ్యాంగ్ దుండగులను పోలీసులు గుర్తించారు. 2 పోలీసు బృందాలు గుజరాత్కు చేరుకుని దుండగులను అరెస్ట్ చేశారు. విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ ఈ మధ్య కలకలం సృష్టిస్తోంది. విజయవాడ, అమరావతి, తాడేపల్లి ప్రాంతాల్లో పలుచోట్ల చోరీలకు పాల్పడింది చెడ్డీ గ్యాంగ్. దీంతో రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. 2 గ్యాంగ్లకు చెందిన 4గురిని అదుపులోకి తీసుకున్నారు. చెడ్డీ గ్యాంగ్ చోరీ ఘటనల సీసీటీవీ ఫుటేజ్ని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా పంపించారు బెజవాడ పోలీసులు. తాడేపల్లి చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులను గుజరాత్ పోలీసులు గుర్తించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. గుజరాత్లోని దాహోద్ ప్రాంతానికి చెందిన గ్యాంగ్గా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి 2 చెడ్డీ గ్యాంగులకు సంబంధించిన 4 దొంగలను అదుపులోకి తీసుకున్నారు బెజవాడ పోలీసులు. ఈ వ్యవహారంలో దాహోద్ ఎస్పీతో మాట్లాడారు బెజవాడ సిపి రాణా. ఇక గుజరాత్ రాష్ట్రానికి చేరుకున్న ఏపీకి చెందిన 2 పోలీసు బృందాలు 4గురిని అదుపులోకి తీసుకున్నాయి. మొత్తంగా కొంతకాలంగా బెజవాడ పరిసర ప్రాంతవాసులను భయాందోళనకు గురిచేస్తున్న చెడ్డీ గ్యాంగ్ పని పట్టేందుకు పూనుకున్నారు విజయవాడ పోలీసులు. కాగా కొంతకాలంగా ఈ గ్యాంగ్ కదలికలు కనిపించకపోయినా ఇటీవల కాలంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీరు నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగు చూడటంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీస్ అధికారులు అన్ని జిల్లాల్లోనూ జల్లెడపడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ జిల్లాలో ఇప్పటికే ప్రవేశించిందా అన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి గస్తీ పెంచారు. అధికారుల కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదికను ఆమోదించబోమని, ఇది ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పీఆర్సీ కమిషనర్ అశుతోష్ మిశ్రా నివేదికను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశాయి. పీఆర్సీతో పాటు 70 డిమాండ్లు నెరవేరిస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని ఐకాసాలు స్పష్టం చేశాయి. అధికారుల కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదికను ఆమోదించబోమని, ఇది ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పీఆర్సీ కమిషనర్ అశుతోష్ మిశ్రా నివేదికను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశాయి. పీఆర్సీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో విడివిడిగా చర్చించారు. ఫిట్మెంట్ 55% ఉండాలని ఏపీ ఐకాసా అమరావతి కోరగా 34% తగ్గకుండా చూడాలని సచివాలయ ఉద్యోగుల సంఘం విన్నవించింది. ప్రస్తుతం ఐఆర్ 27% ఇస్తూ ఫిట్మెంట్ 14.29% అంటే ఎలాగని ప్రశ్నించాయి. పీఆర్సీతో పాటు 70 డిమాండ్లు నెరవేరిస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని ఐకాసాలు స్పష్టం చేశాయి. సీఎస్ ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి నివేదిక ఇవ్వడాన్ని తప్పుబట్టాయి. సజ్జలతో చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల విషయంలో ఫిట్మెంట్ని 50% ఇవ్వాలని చెప్పని, అదే రకంగా మినిమం మ్యాక్సిమం పే స్కేల్స్ 26,000 నుంచి మొదలెట్టి 2,60,000 మ్యాక్సిమం స్కేల్కి 1:10 రేషియోలో ఉండాలని చెప్పి, అదే రకంగా ఈ 1/7/2018 నుంచి నోషనల్ బెనిఫిట్ ఇచ్చి 1/7/2019 ఐఆర్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా మానిటరీ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే సెంట్రల్ పే రివిజన్ విధానాన్ని అమలు చేస్తామని చీఫ్ సెక్రటరీ గారు చేసిన సూచనని మేము ప్రస్తుతానికైతే దాన్ని స్వాగతించడం లేదు. అది చాలా దీర్ఘకాలిక ప్రభావం చూపించేటువంటి అంశం కాబట్టి
ఆ విధాన నిర్ణయం తీసుకునే ముందు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కేటగిరీస్ వేరు, వాళ్ళ వేతన స్కేల్స్ వేరు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల స్కేల్స్ వేరు. అసలు దీంట్లో మౌలికంగా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. భారత రాజ్యాంగంలోని 309 అధికరణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కండిషన్స్ ఆఫ్ సర్వీస్కి సంబంధించినటువంటి నిర్ణయం చేసే అధికారం గవర్నర్ గారి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే, తనకి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాన్ని ప్రభుత్వం వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం చేసిన దాన్ని అడాప్ట్ చేసుకుంటానంటే ఏంటో నాకైతే అర్థం కాలేదు. సరే, ఏది ఏమైనా దీని మీద మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద నిర్ణయం తీసుకోవద్దని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిపిఎస్ రద్దుపై సాంకేతిక అంశాలపై అవగాహన లేకనే హామీ ఇచ్చారని సజ్జల వివరించారు. తమ ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినట్లుగానే సిపిఎస్ రద్దుపై ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని సజ్జల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ను యథాతథంగా రద్దు చేస్తే దాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సాంకేతిక అంశాలేవీ తెలుసుకోకుండా సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారని సజ్జల వెల్లడించారు. అధికారులు రిటైర్ అయిన తర్వాత లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఈ మేరకు హామీ ఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాల కోసం సిపిఎస్ రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. దీనికోసం ఉన్న అవకాశాలపై 2-3 ఆప్షన్లను అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. సిపిఎస్ రద్దు అనేది ఎవరో అడిగితే తీసుకున్న నిర్ణయం కాదని, ఉద్యోగులు అడిగినందునే వారి ప్రయోజనం కోసమే అప్పట్లో హామీ ఇచ్చినట్లు వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినట్లుగానే సిపిఎస్ రద్దుపై ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని సజ్జల అన్నారు. ఉద్యోగులకు గరిష్టంగా సంతృప్తి చెందేలా సిపిఎస్ రద్దుపై నిర్ణయం ఉంటుందని, సిపిఎస్ రద్దుపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తప్పక నెరవేరుస్తారని స్పష్టం చేశారు. రివర్స్ ఏం కాల. ఎప్పుడు ఐఆర్ ఇచ్చిన తర్వాత అది ప్రొటెక్ట్ కాకుండా దానికంటే ₹1 తగ్గే ప్రసక్తి ఉండదు. ఇక్కడ కూడా తగ్గదు. ఖచ్చితంగా అది ప్రొటెక్ట్ అవుతుంది. కొంత ఇంక్రీజ్ కూడా ఉంటుంది. అట్లా చేస్తేనే 14 ఇంకా లెక్క చూస్తే నువ్వు 45% అంటే ఎక్కడికి పోతుంది అనేది నిన్న అఫీషియల్ కమిటీలో ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్ చూస్తే స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఆల్మోస్ట్ దాంట్లో ఎక్కువ పార్ట్ దీనికే పోయే నేపథ్యం. స్టేట్ ఓన్ రెవెన్యూస్ అంటే ఎక్సైజ్ కానీ వాటెవర్ ఇక్కడ కలెక్ట్ చేసేది, వ్యాట్ పైనుంచి మనకు వచ్చే ఐజీఎస్టీ దాని నుంచి వచ్చేది కానీ ఈ 2-3 అవి తీసుకుంటే స్టేట్ ఓన్ రెవెన్యూస్కు దీనికి దాదాపు సరిపోయేట్టు అవుతుంది. ఇంకా అలాంటప్పుడు అంతకు మించి అంటే అది స్ట్రెచింగ్ బియాండ్ ఇది అవుతుంది. దానికంటే అతి ముఖ్యంగా నేను చూస్తున్నది అయితే ఎంటైర్ ఎనీ స్టేట్, అందులో మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఏ స్టేట్ అయినా రిసోర్సెస్ వాటిని స్పెండింగ్ దీంట్లో మిగిలిన వాటికి ఉన్న కన్స్ట్రెయింట్స్ కంటే కొంచెం స్ట్రెచింగ్ కెపాసిటీ ఉంటుంది. అయితే కోవిడ్ వల్ల అది దాటిపోయింది. ఇంకా ఏది స్ట్రెచ్ చేసినా కొలాప్స్ కావడం తప్ప వేరే లేని పరిస్థితి ఉన్నందువల్ల దాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని, అది లేకపోతే ఈ సిచ్యువేషన్ 2 years మనం వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్, ఇది లేకపోతే ఇప్పటికీ రిజాల్వ్ అయిపోయాయి. ఇంత ఎక్సర్సైజ్ కూడా అవసరమయ్యేది కాదు. సో వీ హ్యావ్ టు బీ ప్రాక్టికల్, ప్రాగ్మాటిక్, ఆచరణాత్మకంగా ఎంతవరకు బెస్ట్ పాసిబుల్ ప్యాకేజీ, బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ చూసే ప్రయత్నం చేశారు వాళ్ళు. అఫీషియల్స్ వైపు నుంచి అయితే ఇది నష్టం కలిగించదు, ప్రొటెక్ట్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆయన జనరల్గానే పాజిటివ్గా మ్యాక్సిమం చేయాలనుకుంటారు కాబట్టి రెగ్యులారిటీ డిమాండ్లు వీటికి సంబంధించి ప్రాక్టికల్ వచ్చే ఇబ్బందులు వస్తున్నాయి. అంటే ఇట్ ఈస్ బికమింగ్ మోర్ ప్రెజర్ చేయడమో ఇటువైపు నుంచి వచ్చే ఇబ్బంది కాకుండా ట్రాన్స్పరెంట్గా ఒకసారి ఎంప్లాయీ కూడా ఎస్ వాట్ ఐ గెట్ అంటే సెంటర్తో పాటు డిఆర్ ఆటోమేటిక్ దాంతో పాటే ఇస్తున్నాం. అక్కడ ఒక పాయింట్ అంటే ఇక్కడ 0.65 ఎంతో ఇస్తున్నట్టు అంటే ఓ స్టాండర్డ్ లెక్క ఉంది బడ్జెటింగ్ చేసుకోవడానికి అనేది. అట్లా సెంటర్తో అయితే 10 years కాగానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది వాళ్ళు తీసుకున్నవన్నీ. సెంటర్ ఈజ్ ఆల్సో ఇండియన్ గవర్నమెంట్, దట్ ఈజ్ నాట్ సంథింగ్ బయట కాదు అనేది. దాంతో అలైన్ చేసేసి దాని ప్రకారం పోతే బాగుంటుందనే థాట్ ప్రాసెస్ చాలా నుంచి ఉంది. దట్ విల్ మేక్ యాక్చువల్లీ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ లీడర్లు వాళ్ళ వర్క్ కూడా తగ్గిస్తుంది, వాళ్ళకి ప్రెషర్ కూడా తగ్గిస్తుంది చేసిన. లేదంటే మోర్ పొలిటికల్ డిమాండ్స్ లాగా ఉంటాయి తప్ప ప్రాక్టికల్ అయితే కాదు. ముఖ్యమంత్రి జగన్పై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. మాట మార్చడంలో జగన్ రెడ్డి అంబాసిడర్గా మారారని ఎద్దేవా చేశారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్న మాటకి 2.5 ఏళ్లైనా దిక్కులేదన్నారు. ఉద్యోగులకు జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాట మార్చుడు మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్గా జగన్ రెడ్డి మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.
నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్న మాటకి 2.5 ఏళ్లు అయినా దిక్కులేదని ఎద్దేవా చేశారు. పైగా జగన్కు అవగాహన లేకే సిపిఎస్ రద్దు చేస్తామనే హామీ ఇచ్చారంటూ స్వయంగా సలహాదారుడు సజ్జల ప్రకటించడం ఉద్యోగుల్ని దారుణంగా మోసగించడమేనని స్పష్టం చేశారు. నెరవేర్చని హామీలిచ్చి వంచిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఆర్గానిక్ పాలసీని అమలు చేయనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. వ్యవసాయ రంగంలో రైతుల ముంగిట సేవలు అందించడంలో రైతు భరోసా కేంద్రాలు మైలురాయిగా నిలిచాయన్నారు. ఆర్బీకే వ్యవస్థను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసించడం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. విజయవాడలోని వివంత హోటల్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు సాంకేతిక సహకారాన్ని అందించే సంస్థల ప్రతినిధులతో వ్యవసాయ, మత్స్యశాఖ, ఉద్యాన వనశాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మంత్రి మాట్లాడుతూ రైతుల ముంగిటకు సేవలు అందించడంలో రైతు భరోసా కేంద్రాలు మైలురాయిగా నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక అయిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒకే చోట రైతులకు అన్ని సేవలు అందేలా రైతు భరోసా కేంద్రాలు కృషి చేస్తున్నాయన్నారు. ఆర్బీకే వ్యవస్థను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసించడం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. ఐసీఏఆర్ లాంటి జాతీయ సంస్థ, ఎఫ్ఏఓ లాంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల మేరకు ఆర్బీకేలకు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాయని తెలియజేశారు. Under the RBK system, it is a very impressive center with young people, directly communicated from the farmers. So this is, I think, is a live session also every day, 7 days. So this function is absorb whole question, technically, maybe some not technical question, absorb what's happening on the ground level. Then immediately some technical question response to directly farmer. Then farmer go to the field, apply this knowledge. And then if like beyond some question connected with scientists who come from the Agriculture University, Andhra Pradesh. This is, I think, is one of, I feel, chain of knowledge and feedback to the farmer. So this is a very excellent, is I observe. So I very appreciate. Not only by the institutions who are located in Andhra Pradesh, but I assure that all the institutions who are there in the country, 100 ICR institutions, they will be supporting Andhra Pradesh in terms of all technology support which is required, whether it is the agriculture sector, environmental sector and fisheries sector. And that will be doing, proudly will be doing. We have been coming twice, maybe after 2 years we have been coming to the states. Earlier there was a system to have a state interface. But with this kind of platform we will be regularly interfacing with the state officials given to the farmers of Andhra Pradesh. The experiment of Raitu Bharosa Kendra, I find it's quite an innovative one, new one. It was not experimented earlier, this kind of model. And we have experienced in the past that extension has been weakened over time in the country as such, not Andhra Pradesh I am talking about. ఈ ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం, అదేవిధంగా సాంకేతిక సహకారం అందించడం అనేది లక్ష్యంగా పనిచేస్తాం. ఇప్పటి వరకు ఈ వ్యవస్థని, రైతు భరోసా కేంద్రాల వ్యవస్థని జాతీయ స్థాయిలోనే అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఒక గొప్ప వ్యవస్థని ఇప్పుడే పెద్దలు ఈ టోమియో గారు, అదేవిధంగా ఏకే సింగ్ గారు కూడా చెప్పారు. దీని తర్వాత నేషనల్ లెవెల్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్, ఎఫ్ఏఓ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ యుఎన్ ఆర్గనైజేషన్, వారు కూడా దీన్ని ప్రశంసించడం అనేది మరింత బలాన్ని ఇస్తూ ఉంది. కేవలం వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఒక కీలక కేంద్రంగా ఆర్బీకేని మనం రూపం ఇచ్చాము. అక్కడ సీడ్ టు సేల్, అదేవిధంగా డయాగ్నోస్టిక్ చేసే దగ్గర నుంచి వారికి సర్వీసెస్ కంప్లీట్గా చేసే వరకు సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు హ్యాండ్ హోల్డింగ్ అని.
చేయబట్టి నడిపించే విధంగా వ్యవస్థని తీర్చిదిద్దు. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు రావడం అనేది మేమందరం కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా రైతు భరోసా కేంద్రాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాటన్నిటినీ అక్కడ సర్వీసెస్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ ఎండి గంటా సుబ్బారావు అరెస్ట్ అయిన రోజు నిజంగా ప్రభుత్వానికి బ్లాక్ డే అని టీడీపీ నేత పట్టాభి దుయ్యబట్టారు. సిమెన్స్ ప్రాజెక్ట్ వ్యవహారంలో 241 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై సిఐడి ఆయన్ను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. సుబ్బారావు నైపుణ్యం, విశిష్టత క్రిమినల్ మనస్తత్వ పాలకులకు ఏం తెలుస్తాయని విమర్శించారు. గంటా సుబ్బారావుపై వైకాపా ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం బాధాకరమని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. సుబ్బారావు లివింగ్ అబ్దుల్ కలాం అని కొనియాడిన పట్టాభి రాష్ట్ర యువత శ్రేయస్సు, భవిత కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. యువత భవితకు ఎంతో కీలకమైన జవహర్ నాలెడ్జ్ సెంటర్ల రూపకల్పనలో సుబ్బారావును గతంలో చంద్రబాబు ఉపయోగించుకున్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కూడా పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సుబ్బారావు సమర్థతను గుర్తించి ఆయన సేవలను జేకేసీలో కొనసాగించారని తెలియజేశారు. అలాంటి గొప్ప వ్యక్తిని కటకటాల్లోకి పంపినందుకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. సుబ్బారావు అరెస్టైన రోజు నిజంగా ప్రభుత్వానికి బ్లాక్ డే అని పట్టాభి దుయ్యబట్టారు. గంటా సుబ్బారావు నైపుణ్యం, విశిష్టత క్రిమినల్ మనస్తత్వ పాలకులకు ఏం తెలుస్తాయని విమర్శించారు. పాలకులకు తెలిసిందల్లా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించడం, బురద జల్లటమేనని మండిపడ్డారు. జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ నిర్వహణలో తనదైన ముద్ర వేసి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థుల్లో స్కిల్స్ పెంపొందించడమే సుబ్బారావు చేసిన తప్ప అని ప్రశ్నించారు. 2,30,000 మంది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకోవటం, అనేక మంది, కొన్ని వేల మంది ఉద్యోగాలు పొందటం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నాయి. సిమెన్స్ వంటి ఒక ప్రపంచవ్యాప్త ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, ఎంతో పేరుగాంచినటువంటి సంస్థ సిమెన్స్, వాళ్ళు సిఎస్ఆర్లో భాగంగా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాళ్ళు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవటం, 90% ఈ ప్రాజెక్ట్ కాస్ట్లో 90% వారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద గ్రాంట్గా ఇవ్వటం, కేవలం 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనే వైపు నుంచి దీనిలో ఇన్వెస్ట్ చేసి ఇంత గొప్ప ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లాలి, అవినీతి మరక అంటించాలి అన్న ఒక దురుద్దేశంతో మరి సిఐడి డిపార్ట్మెంట్ని, ఇవాళ సిఐడి డిపార్ట్మెంటు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్గా కాకుండా ఒక చెంచా డిపార్ట్మెంట్ లాగా మారిపోయింది. అంటే పూర్తిగా ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి వాళ్ళు ఆడమన్నట్టలా ఆడుతూ, వాళ్ళు చేయమన్నటువంటి తప్పుడు పనులన్నీ చేస్తూ ఇవాళ పూర్తిగా దాన్ని ఒక చెంచా డిపార్ట్మెంట్గా మార్చేసినటువంటి పరిస్థితి. మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో కూడా ఏదో జరిగిపోయింది, ఎంతో అవినీతి జరిగిపోయింది అన్న ఒక అవినీతి మరక అంటించే కార్యక్రమంలో భాగంగా నిజాయితీ గల వ్యక్తుల్ని, మరి వారి జీవితాంతం కూడా నిస్వార్థంగా ప్రజాసేవకి వినియోగిస్తున్నటువంటి వ్యక్తుల్ని, మరీ ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం వారి జీవితాన్ని వినియోగిస్తున్నటువంటి గొప్ప వ్యక్తుల్ని కూడా ఈ యొక్క బురద జల్లే కార్యక్రమంలోకి లాగి వారికి కూడా ఈ బురదని అంటించే ప్రయత్నం చేయటం అనేది నిజంగా కూడా చాలా బాధ కలిగిస్తోంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏ రకంగా ఉందో, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి మంచి వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్? ఇవాళ గంటా సుబ్బారావు గారు లాంటి వ్యక్తులను కూడా కటకటాల పాలు చేస్తే రేపు ఎవరు ముందుకు వస్తారు? మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైనా ఈ రాష్ట్రంతో మనకి ఎందుకురా బాబు? మనం మంచి సేవాభావంతో వెళ్ళినా కానీ మనం కూడా ఈ రకమైనటువంటి ట్రీట్మెంటే దక్కుతుంది. మీకు మీ రాష్ట్రానికి నమస్కారం అని చెప్పి కంపెనీలు రావు, ఇటువంటి మేధావులు కూడా రారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.